మనం పాట పాడుకొని ప్రార్థన చేసుకుని ఆయనలో ప్రారంభించుకున్నాం. సర్వకృపలకు కారణభూతుడు నీకు వందనాలని స్తుతిస్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడ, నీకు వందనాలు ప్రభు. గడిచిన వారం అంతే కృపలో నడిపించారు, సన్నిధిగా ఉంచారు తండ్రి. ఎటువంటి అనారోగ్యం వచ్చినాడు ప్రభు తండ్రి, నీ సన్నిధిలో నిలబడి ప్రభు తండ్రి వాక్యం వినడానికి వాక్యం చెప్పడం గొప్ప భాగ్యాన్ని బట్టి వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలుపులమో ఐరాగ్యం ప్రభు ఎందుకు పరిమాణం తండ్రి నిలబెట్టుకున్న ప్రభు ఈ సన్నిధిలో ప్రభు తండ్రి అని వాక్యం తండ్రి చెప్పడం వచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాతావరణం మీకు ఆదిలో ఉంచుకోండి ప్రభు, కరుణ మీకు ఆదిలో ఉంచుకోండి. మరి ముఖ్యంగా మమ్మల్ని ఆదిలో ఉంచుకోండి ప్రభు, మీరే సహాయం చేసి నడిపించమని తండ్రి. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని ఆయన అంతవరకు మీరు నడిపించమని ప్రార్థన ప్రభావం వేసి పిలిచిపెట్టడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవాదేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి, దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం ఉత్తర పత్రిత్రాలకు వెళ్దాము. ఉత్తర పత్రిత్రాలు చదువుకున్నాము. మనం కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 472వ పేజీ. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఉత్తర పత్రిత్రాలుగా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు 472వ పేజీ ఉత్తర పత్రిత్రాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెయ్యకి నా వల్ల ఆలకించను. ఆశ్చర్యకరమైన గుట్టల నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్రరూపంలో కొత్త గీతలను మన దేవుడు నాటనించను. అనేకలు దాన్ని చూసి వైవిధ్యం గెలిచి యెహోవా నమ్మకించుదురు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకు తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పాలనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. నా పెదవుల మోసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని అంటేనే యెహోవా నీకు తెలిసే ఉన్నది. ఇద్దరు కలిసి చూడదామండి. నీ నీతిగా ఉంచుకొని నేను ఊరుకొనలేదు. నీ సత్యమును నీ రక్షణను నెరవేర్చేస్తున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజంలో తెలుపుక నేను వాటిని మరుగు చేయలేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం భద్రపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రమైన స్తోత్రం ప్రభా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఏసియా, మీరు ఇచ్చిన శక్తిని బట్టి ప్రభా, మీరు ఇచ్చిన బలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసియా తండ్రి, ఈ వారమంతా కాచి కాపాడేది ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు నాలో ఉన్నారు ప్రభా. అల్పురాలను ప్రభా, అయ్యగాలను ప్రభా తండ్రి,
మీరే నాతో ఉండి ప్రభు మీరే మాట్లాడమని తండ్రి విడిచిన ప్రతి ఒక్కరికి ప్రభు ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ఏ వచ్చినప్పుడు ఏమైందారో తండ్రి నాకు మాకు అందరికీ కూడా ప్రభు మీరు మాట్లాడుతండి మీరే నడిపించమని ఈ ప్రార్థన ప్రభు పెట్టడానికి మేము కొంచున్నాం తండ్రి ఆమె. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, దావీదు కీర్తన అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవులోకి ఆలకించిన యెహోవా కొరకు మనము ఆయన అంటున్నాడు సహనముతో కనిపెట్టుకుంటున్నాడు. దావీదు మహారాజు యెహోవా కొరకు ఆయన ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో సహనముతో కనిపెట్టుకున్నాం అక్కడ చూస్తా ఉన్నాం. ఆయన కనిపెట్టుకుంటున్నాడట, ఆయన నాకు చెవిలోకి నా మరల ఆలకించను. ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయన నష్టంలో ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవునితో ఉండేటప్పుడు ఆయన అంటున్నాడు నాకు నా మర్ర దేవుడు ఆలకించాడు ఆయన అని చెప్పేసి అంటున్నాడు. అదే కాదుగా అంటున్నాడు ఆయన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10:36 అంటున్నాడు ఆయన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10:36 అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన, మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని చిత్తం మనం నెరవేర్చాలంటే, దేవుడు మనకి చిత్తం నెరవేర్చాలంటే, దేవుడు మనలో ఉండాలంటే, దేవుడు ఒక మాటను మనం వినగలగాలి. దేవుడు చేసిన పనుల్లో మనం చేసిన ప్రార్థన జవాబు రావాలంటే మనకి ఏంటి ఉండాలంటే ఓర్పు ఉండాలంటున్నాడు. ఆయన అంటున్నాడు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటుంది అంటాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటుంది, ఆయన నాకు చెవిలోకి నా మొర ఆలకించను అంటాడు. అదే కాదు కానీ ఆయన ఆలకించిన వాళ్ళని ఎలాగ ఆలకించడంటే ఆయన నాశనకరమైన గుట్టలో నుంచి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచును. నాశనకరమైన గుట్టలో నుంచి మనల్ని లేవనెత్తే దేవుడు. ఎందుకంటే ఆయనతో నిరీక్షణ కలిగి ఆయన విశ్వాసంతో ఆయనతో సహాయంతో మనం కనిపెట్టుకునేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును అని అంటున్నాడు. నాశనకరమయ గుంటల నుండి మోసకరమయ నుండి ఆశ జనిలపై కేతను పిశాచి బలతరవించే ఏసని కొరకై జీవించే అదే కాదు అంటున్నాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్రములకు కొత్త గీతలను మన దేవుడు నా నోట నుంచను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించుదురు. ఏంటంటే స్తోత్రరూపము కొత్త గీత అయినట్టు దేవుడు ఆ యొక్క తనలో ఉన్న బలహీనతలు తీసివేసి, తనలో ఉన్న నిరాశను తీసివేసి, తనలో ఉన్న మరి ఆ యొక్క శ్రమలను తీసివేసి ఆ నాశనకరమైన గుట్టల నుంచి పైకి లేపి ఆయన ఏం చేస్తున్నాడట, ఆయన అడుగులు బండ మీద స్థిరపరిచేయంటాడు. అదే కాదు కానీ దేవుడి గురించి దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి కొత్త గీతాన్ని ఆయన దేవుడు దావీదు మహారాజు నోట నుంచాడని చెప్పేసి చెప్తాడు. మనకు కూడా అలాగే ఉంచుతారని చెప్పేసి అన్నట్లు యెషయా గ్రంథము 61:10 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన పాక ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అయిన పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఏం చేస్తున్నాడు మనకి ఇక్కడ స్తోత్రరూపము కొత్త గీతమును మన దేవుడు కొత్త గీతం అంట శృంగారమైన బాగా ధరించుకునే పెండ్లి కుమారుని రీతిగా అన్నట్టు. చూడండి మన పెండ్లి కుమారునికి అన్ని ధరిస్తారు, పట్టు వస్త్రాలు అన్ని ధరించినప్పుడు ఎంతో అందంగా చూడండి ఆ విధంగా మనల్ని తయారు చేస్తారట. ఆభరణం ధరించుకొని పెండ్లి కుమార్తె ఉంచుతాడట. అదంతా కాదు కానీ రక్షణ వస్త్రాలను నాకు ధరింపజేసేవాడు, నీతైన పైబట్టలు నాకు ధరింపజే. రక్షణ వస్త్రం మనకు మెయిన్ కావాల్సింది. ఆ రక్షణ వస్త్రాన్ని నాకు
దయచేస్తున్నానని చెప్పాడు. అదే కాదు కానీ ఆయన దానిని బట్టి ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి ఆయన ఏం చేస్తాడు, కొత్త గీతాన్ని మన దేవుడు నా నోట నుంచి ప్రార్థన చేయడం. ప్రభావం నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ యొక్క ఆధిక్యతను బట్టి, ఈ యొక్క ఆధిపత్యాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను మనం చెప్పడానికి దేవుడు మరి మనకి కృపని అనుగ్రహిస్తాడంట. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుదు అని అంటున్నాడు. మరి ఇక్కడ అంటాడు 4వ వచనంలో, గర్విష్ఠులు నేను త్రావ విడిచి అబద్ధముల తట్టు తిరుగుబారిన లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పలేదనుకుంటున్నవి లెక్కకు. నిజంగా దేవుడు చేసిన కార్యాలన్నీ మనం చెప్పుకోవడానికి టైం సరిపోదు. మనం చెప్పడానికి అసలు ఇది చేస్తాను ఇది చేయలేదని చేసి మనం అనుకోలేము. కానీ మనకట అంటున్నాడు ఆయన, అవి ఎంతకని బహు విస్తారములు అంటున్నాడు. చాలా విస్తారాలు ఎక్కువ ఉన్నాయి. మరి ప్రతిదీ చెప్పుకోవాలి, ప్రతి నిమిషం కూడా చెప్పుకోవాలి దేవుడు చేసిన కార్యాలు. కాబట్టి మనము ఆయన చేసిన కార్యాలను లెక్కించుకోవడం మనకి అవకాశం లేనందుగా దేవుడు మనకి అన్ని విషయాలు చేసినప్పుడు దేవుడికి మనం ఏమిస్తున్నాం, దేవుడిలో మనం ఏమంటున్నాం, దేవుడిలో మనకి ఎంతవరకు దేవుడికి ఆయన చేసి ఈరోజు మనం ఈ విధంగా బ్రతికున్నామంటే కేవలం ఆయన కృపే. ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, గర్భవతిలందు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారి శిక్షణలు కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలిగిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి చేస్తారు. యెహోవా యందు భయభక్తులు ఉంటే మనుషులంతా చెడుతనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గర్జిస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్నావు, నువ్వు తప్పు మార్గంలోకి వెళ్తున్నావు, తప్పు చేస్తున్నావు, కాబట్టి నువ్వు నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి రా, దేవుని ఇచ్చిన మార్గాలు, దేవుని ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞకు లోబడి నువ్వు ఆ సన్నిధిలోకి రా అని చెప్పేసి దేవుని గర్తించడం మనము చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అది నిజంగా దేవుడిలో ఉండేటప్పుడు, దేవుడిని ఆచరిస్తున్నప్పుడు, దేవుడి యొక్క ఆచరణ అప్పుడు ఆ యొక్క కట్టడలను అనుసరిస్తున్నప్పుడు తప్పనిసరిగా గర్తింపు ప్రతి క్రైస్తవులకు కూడా ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే తాను మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో ఉన్నాడు. మనం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాము, మనతో పాటు మనం వచ్చిన దేవుడు ఉన్నాడు కదా నమ్ముతున్నాడు. కాబట్టి మనం ఏ ఆలోచిస్తున్నామో, ఏ తలస్తున్నామో, ఏది మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండి కూడా ఏ ఒక్క ఆలోచనలో మనం ఉన్నామో దేవుడికి తెలుసును. ఎందుకంటే అంతరంగ రహస్యాలు తెలిసిన దేవుడు కాబట్టి మన అంతరంగ రహస్యాలు ఆయనకి మనం పుట్టక మునిపే మన యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీకు అన్ని కూడా ఉపదేశిస్తాను, అన్ని కూడా చేస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు నాకు జరిగించిన ఆశ్చర్య క్రియలు, అద్భుతమైన క్రియలు నేను ఎంతకని చెప్పుకోగలను ప్రభా. నిజంగా దేవుడు మనకి, నేను అనుకున్నాను మరి నా ఎవరైతే నేను చర్చకు అక్షరం రావాలని అనుకున్నాను, కానీ దేవుడు ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నేను అనుకుంటే ప్రభా ఈ వాక్యం చెప్పాలి ప్రభావ, మీరు ఎలాగనైనా మీరు నడిపించండి చర్చకని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఆయన శక్తి ద్వారా మనల్ని ఈ రోజు ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, మనకి ఎన్నో మన జబ్బులు వస్తాయి. కానీ దేవుడి యొక్క శక్తిని మనం అడిగినప్పుడు, దేవుని యొక్క ఆ శోధను జయించి మరి అడిగిన జయించడానికి మన శక్తిని మనం ప్రభావం అడిగినప్పుడు మరి యోగుకి ఏ విధంగా అయితే దేవుడు అనుగ్రహించాడో ఆ విధంగా మనకి ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నాడు. ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ఉండాలంటున్నాడు. కాబట్టి ఆ ఓర్పు సహనాన్ని మనకి ఇచ్చలాగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు మనం లేచి నిలబడితే దేవుడిని మనం ఆరాధిద్దాం. 10 నిమిషాలు మనం దేవునిలో మనం ఆరాధిద్దాం. మనం కొద్దిమంది దేవుడు చేసిన ఒక ప్రేమను బట్టి, దేవుడిచ్చిన ప్రేమను బట్టి, దేవుడిచ్చిన ఆ యొక్క కృపను బట్టి మనము దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నాం, దేవుడిని స్తుతించే వాళ్ళు ఉన్నాం. దేవుడిని ఆయన మనకి చేసిన యొక్క కృపను బట్టి ఆయనకు మనం ఏం చెల్లిస్తున్నాం, దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లించి ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటున్నామన్నది మనము గమనించాలి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లి
నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నా తోడయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. సర్వశక్తి సర్వాధికారి నీకే స్తుతిస్తోత్రాలు. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. మహోన్నతుల రాజులకు రాజానికి స్తోత్రాలు ప్రభా. దేవుడికి దేవుడు అయ్యానికి వందనాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడడానికి స్తోత్రాలు ప్రభా. నీ ప్రభుత్వ మమ్మల్ని తండ్రి జీవింపు చేస్తారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ శక్తిని ఇచ్చారు ప్రభు, బలాన్ని ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ స్థానంలో నిలబడడానికి తల్లి నుంచి కృపలో పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చమని ఇచ్చున్నాను ప్రభా. వాళ్ళ తలంపుల్లో ఆలోచనలు మీరు ఉండమని ఇచ్చున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీకు వందనాలు. నీకే స్తోత్రాలు. నీరసాన్ని తీసివేయండి ప్రభా. ఆ జ్వరాన్ని గద్దించండి ప్రభా. జలుబుని గద్దించండి ప్రభా. తలనొప్పిని గద్దించండి నైనా. మీరే సహాయం చేసి మీ శక్తి నుంచి నడిపించమని తండ్రి వాక్యం చెబుతున్న ఆలోచన ప్రభా. విసులు చాలను మరపరచుకోండి ప్రభా. మాకు ఏ వాక్యం ఎవరైనారో, ఏ గడ్డి పరిమైనారో ఎంచుకుని మీరు సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మంత్రంలో వేసుకుని అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కూర్చున్నామని
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక ఆదివారమును దేవుని వాక్యమును మనం వినడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకుని దేవుని వాక్యం ఉంటుంది. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆదివారము ఉదయకాల సమయమున మీ వాక్యం ధ్యానించడానికి, మీతో కలిసి సమయాన్ని పంచుకోవడానికి, మీ సన్నిధిలో ఆనందించడానికి తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దుకొని మీ సాక్షులుగా జీవించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో తండ్రి వాక్యం మీరే నా ద్వారా మాట్లాడండి. మాకు కావాల్సిన జీవాహారం దయచేయండి. దాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మేము సరిదిద్దుకొని మీ సాక్షులుగా మీ బిడ్డలుగా మేము జీవించడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ విధంగా అడ్డంగా లేకుండా తండ్రి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే 2 Chronicles 2వ దినవృత్తాంతముల పత్రిక 2 Chronicles చాప్టర్ 36 36వ అధ్యాయం చివరి వచనం 13 నుంచి. మరియు దేవుని నామమును బట్టి చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును కఠినపరచుకొనెను. అదియోగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులను పూజించుచు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. దేవుడు ఏం చేశారు? మందిరము కట్టించుకున్నారు. దేవుడు ఎవరి ద్వారా కట్టించుకున్నారు? దేవుని మందిరం కట్టించుకున్నారు. ఎవరి ద్వారా? సొలొమోను దేవుడి మందిరం కట్టించుకున్నారు. కట్టించుకున్న తర్వాత దేవుడిని ఆరాధించారు. కట్టించుకున్న తర్వాత దేవుడిని ఆరాధించేవారు ఆ మందిరంలో. ఆ తర్వాత ఏం చేశారు ఇజ్రాయేల్ ప్రజలు? ఏం చేశారు? ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవుని వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టారు. అవునా కాదా? చెప్పాను లాస్ట్ టైం. ఈ దానియేలు లేదంటే ఈ నెబుకద్నెజరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి? బబిలోన్ వాళ్ళు ఏం చేశారు? దాడి చేశారు ఇజ్రాయేల్ ప్రజల పట్ల. చేసి ఏం చేశారండి? అంతా కూడా ఏం చేశారు? దోచుకెళ్ళిపోయారు. సో పిల్లల్నే కానివ్వండి, పెద్దోళ్ళనే కానివ్వండి, ముసలోళ్ళే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, అందరినీ ఏం చేశారు? దోచుకెళ్ళిపోయారు. ఆ యొక్క దేవుని మందిరాన్ని ఏం చేశారు? పాడు చేశారు. మందిరంలో ఉన్నవన్నీ కూడా ఏం చేశారు? అపవిత్రపరిచిన కాదు, తీసుకెళ్ళిపోయారు. చెప్పాను కూడా ముందు ఒకసారి. తీసుకెళ్ళిపోయిన తర్వాత రాజు ఆ టైంలో దేవుని మందిరంలోంచి తీసుకొచ్చిన పాత్రలు తీసుకురమ్మని అడుగుతాడు. అది కూడా చెప్పాను. తీసుకొచ్చి వాటిని తాగడానికి వాడడానికి ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? దేవుని పాత్రను వాడుకుంటే దేవుడు ఏం చేస్తారు? తప్పుగా వాడితే దేవుడు సహించరు. వాక్యం కూడా పోయిన వారం ముందు వారం కూడా చెప్పాను. సో దేవుని పాత్రలు, దేవుని మహింపరచవలసిన పాత్రములు, దేవుని ఆలయంలో దేవుని మహింపరచడానికి ఉండే పాత్రల్ని ఈ బబిలోన్ రాజులు దోచుకొని వెళ్ళిపోయారు. ఆ మనుషులు దోచుకెళ్ళిపోయారు. ఆ మందిరాన్ని పాడు చేశారు. దేవుని మహింపరచవలసిన స్థలాన్ని పాడు చేశారు. అన్నీ దోచుకెళ్ళిపోయి దేవుని మందిరంలో ఉండే పాత్రలను కూడా తప్పుగా వాడుతుంటే దేవుడు ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఊరుకోరు. సో ఖచ్చితంగా శిక్షిస్తారు. సో అది ముందు చెప్పాను. అన్ని కూడా ఆ రాజు అలా చేస్తున్నప్పుడు దేవుడు శిక్షించాడు. ఆ రాజుకి ఏమయ్యాడు? వెంటనే రాజు అక్కడికక్కడే కూలిపోయి చనిపోయాడు. సో దేవుని పాత్రలను, దేవుని కొరకు వాడబడవలసిన పాత్రలను, దేవుని కొరకు దేవుని మహిమ కొరకు దేవుడు నిర్మించుకున్న పాత్రల్ని సాతాను ఒకవేళ తప్పుగా వాడాలి అనుకుంటే దేవుడు ఊరుకోరు. మనందరం కూడా ఎవరమే? దేవుని పాత్రము. మనందరూ కూడా దేవుని కొరకు, దేవుని పని కొరకు తయారు చేయబడిన పాత్రలను. కాబట్టి
సాతాను ఏం చేస్తుంటాడు? ప్రయత్నిస్తూ ఉంటాడు తప్పుగా వాడడానికి. మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏం చేస్తారు? మనల్ని దేవుని దగ్గర దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా అవతల వాళ్ళకి శిక్షిస్తారు. సో ఈ ప్రజలు ఏం చేస్తారు? ఆ టైంలో దేవునితో సరిగ్గా లేరు. ఇజ్రాయేలు ఎప్పుడున్నారు? సరిగ్గా లేరు. ఎప్పుడు కూడా ఏదో ఒక మాట్లాడుతూ ఏదో ఒక దేవుణ్ణి కొంచెం గ్యాప్ ఇస్తే చాలు ఏం చేసేవారు? దేవునికి దూరం అయిపోయారు. చిన్న గ్యాప్ ఇస్తే దేవుని దూరం అయిపోయారు. చిన్న సంధిస్తే దేవుని నుంచి జారిపోయేవారు. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేవారు. దేవునికి నచ్చని పనులు చేసేవారు. అన్ని జనులు ఇప్పుడు చదివినట్టుగా ఏం చేసేవారు? అన్ని దేవతలను పూజించేవారు, విగ్రహాలను తయారు చేసేవారు. సో ప్రతిసారి దేవుడికి అలా వ్యతిరేకంగా జీవిస్తుంటే దేవుడు ఎంతకాలం చూస్తుంటారు? ఇంక ఇలా కాదు అని చెప్పేసి బానిసలుగా దేవుడు అప్పగించేస్తారు. ఎవరికి బానిసలుగా? బెబిలోనుకి బానిసలుగా అప్పచెప్పేస్తారు. సో ఆ బానిసలుగా ఉన్నప్పుడు రాజులు ఎవరెవరు ఉండేవారంటే నెబుకద్నెజరు ఉండేవాడు, ఆ తర్వాత బెల్షజార్ ఉండేవారు, ఇంకెవరు ఉండేవారు రాజులు? దర్యావేష్ ఉండేవాడు, ఇంకెవరు ఉండేవారు? కోరేష్, అంటే సైరస్, ఇంగ్లీష్లో సైరస్ అని ఉంటారు. సో వీళ్ళందరు రాజుల కింద ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు ప్రజలు? చాలా కాలం, ఒక 70 సంవత్సరాలు ఉన్నారంట బానిసలు. ఆలోచించండి, 70 years. అంటే వీళ్ళు చేసిన పాపాలను బట్టి, ఇజ్రాయెల్ ప్రజలు చూపించిన వ్యతిరేకతను బట్టి దేవుడికి ఏం చేస్తారు? కోపం వచ్చి ఏం చేస్తారు? బబులోనికి అప్పచెప్పారు. వీళ్ళందరూ ఏమైపోయారు? ఆ మందిరం నాశనం అయిపోయింది. ఆ మందిరం కూల్చేస్తారు బబులోన్ వాళ్ళు వచ్చి దాడి చేసి. మందిరంలో ఉన్న పాత్రలను తీసుకెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలందరినీ దోచుకెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ కింద బానిసలుగా వాడుకున్నారు. ఎన్ని సంవత్సరాలు వాడుకున్నారంట? 70 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు బబులోన్ కిందన. బానిసలుగా పనిచేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఎందుకు చేశారంటే అలాగా? చూడండి, మళ్ళీ 13 చదవండి. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతని మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకున్నాడు. సో దేవుని వైపు తిరగకుండా మనసును కఠినపరుచుకొని దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నారు ఆ ప్రజలు. అదియు కాక యాజకులలోను జనులలోను అధిపతులు గలవారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని. చూడండి, ఎవరంట? యాజకులు. అంటే దేవుని యాజకులు. ఇంకెవరండి? దేవుని యాజకులు, తర్వాత అక్కడ ఉండే ప్రజలు, ఇంకెవరు? అధిపతులు. వీళ్ళందరూ ఎవరండి? దేవునికి సంబంధించిన వారు. యాజకులు అంటే దేవుడు ప్రత్యేకంగా నిర్మించుకున్నారు. దేని కొరకు? దేవుని పని చేయడానికి. సో యాజకులు, తర్వాత అధిపతులు, వీళ్ళందరూ ఏం చేయాలి? అసలు దేవుని దగ్గర ఆలయం కట్టించి ఒక దేవునికి సమర్పణ, సాక్రిఫైసెస్ చేయాలి. కానీ వారు ఏం చేస్తున్నారు? యాజకులు, తర్వాత అధిపతులు, తర్వాత ఉండే వాళ్ళందరూ పీపుల్, ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతం నుండి వారు ఏం చేసేవారండి? చదవండి. అన్యజనులు పూజించు విగ్రహములను పెట్టుకొని. చూడండి, విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. యెహోవా యెరూషలేములో తన పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారండి. ఎవరో వీళ్ళందరూ కూడా మనుషులు కూడా కాదు, ఎవరు? యాజకులు అంట. అంటే దేవుడు నిర్మించుకున్నారు ఎవరిని? యాజకుల్ని. కొంతమంది దేవుని యొక్క ప్రత్యేకమైన గుడారంలో, పరిశుద్ధమైన స్థలంలోకి ఎంటర్ అవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ ఎంటర్ అవ్వలేదు. సో అటువంటి యాజకులు ఖచ్చితంగా ఉండకుండా ఏం చేస్తారంట? అన్య విగ్రహాలు పెట్టుకొని దేవుని మందిరంలో పూజించి అపవిత్రం చేస్తారంటే దేవుడు ఊరుకుంటారు అలా చేస్తే? ఇప్పుడు మనుషులు తెలియక చేస్తారంటే అర్థం. తెలిసి కూడా తప్పు చేస్తే దేవుడు క్షమించరు. తెలిసి కూడా తప్పు చేస్తే దేవుడు క్షమించరు. సో యాజకులే, తర్వాత పెద్దవాళ్ళే, తర్వాత మనుషులే, అందరూ కూడా తప్పు చేస్తుంటే దేవుడు ఏం చేస్తారు? ఊరుకో. తర్వాత ఏం చేస్తారు చూడండి. సో అలా చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే శిక్షించకుండా ఏం చేసేవారంటే, యెహోవా తన
తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఇంత భయంకరమైన తప్పు చేస్తున్నప్పటికీ దేవుడు ఏం చేస్తారండి? వర్తమానం పంపిస్తున్నారు ప్రాఫిట్స్ ద్వారా, మారండి మారండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? నా మందిరాన్ని ఎందుకు నాశనం చేశారు? నా యాజకులు, నా ప్రజలు నా కొరకు ప్రత్యేకంగా నిర్మించబడిన వారు, అంటే ప్రత్యేక పరిశుద్ధమైన స్థలంలోకి ఎంటర్ అవ్వాల్సిన వారే, ఇంకెవరికి ఆ పర్మిషన్ లేదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని దేవుడు ఏం చేస్తారంటే దూతలను పంపిస్తూ మారు మనసు పొందుతారేమో, మారుతారేమో అని అలా ఎదురు చూస్తూ వచ్చారంట దేవుడు. మన పట్ల కూడా దేవుడు ఏం చేస్తుంటారంటే తప్పు చేసినప్పుడు దూతల్ని పంపిస్తుంటారు. ఏంటి, ఏదో ఒక విధంగా మనకు తెలియజేస్తారు చేస్తున్న తప్పు అని. మీరు తప్పు చేస్తున్నారు, వ్యతిరేకంగా వెళ్తున్నారు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని దేవుడు ఏదో ఒక విధంగా వాక్యం ద్వారానో లేదంటే మనుషుల ద్వారానో ఏదో ఒక విధంగా మనకి తెలియజేస్తారు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తారంట ఆ ప్రజలందరికీ, యాజకులకి, ప్రధాన వాళ్ళందరికీ దేవుడు తెలియజేశారు. చదవండి. ఆయన పెద్దలకడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను ఏం చేస్తారంట? హింసిస్తూ రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. చూడండి, యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చిన. దేవుడు తప్పు చేసినా సరే చూశారు, వెయిట్ చేశారు, తర్వాత దూతలను పంపించారు, ఈ ప్రవక్తలను పంపించారు మారండి అని. అప్పుడు ఏం చేస్తారో ప్రజలు ఆ ప్రవక్తలను కూడా తృణీకరించి ఎగతాళి చేసి, నువ్వేంటి మాకు చెప్పేది అని ఎగతాళి చేసి దేవుని దూతలను కూడా హింస పెట్టారంట. హింస పెట్టినప్పుడు దేవుడు ఊరుకుంటారు? ఇంకా చూశారు చూశారు చూశారు, దేవుడు కోపం వచ్చింది, దేవుడు ఇంకా క్షమించలేదు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. దేవుడు కోపం వచ్చినప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఆయన వారి మీదకి రాజును రప్పింపగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న ఏ రాజుని పంపించారంట? 17th verse చదువుతున్నారు, 17. సో ఇక్కడ ఇంగ్లీష్ లో ద లార్డ్ బ్రాట్ ద కింగ్ ఆఫ్ బెబిలోనియా. సో బెబిలోనియా రాజుని తీసుకొచ్చి అటాక్ చేయించారు. చదవండి. పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు ఎవరి యందైనను యువతుల యందైనను ముసలి వాళ్ళ ఎవరిని కనికరింపలేదంట. ముసలివాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని, యవ్వనస్తులు గాని, స్త్రీలను గాని, లేదంటే ఒంట్లో బాగలేని వాళ్ళు కానీ ఎవరిని కనికరింపకుండా ఏం చేశారంట? ఏం చేశారు? దేవుడు వాళ్ళందరినీ ఏం చేశారంట ఆ టైంలో? అతని చేతికి అప్పగించను. ఎవరి చేతికి? బబిలోని రాజు చేతికి అప్పగించను. సో దేవుడు చూశారు, వినలేదు. ప్రవక్తలు పంపించారు, మాట వింటారేమో అని పంపిస్తే అప్పటికీ వినలేదు. దేవుని కోపం వచ్చింది. ఈ మారరు అని అనుకొని ఇంకేం చేస్తారు? బబిలోను రాజుని అటాక్ చేయమని చెప్పారు. చేసినప్పుడు ఆ మందిరము, ఆ ప్రజలు అందరినీ దోచుకెళ్ళిపోయారు, చంపేశారు. చాలా మందిని చంపేసి మిగిలిన వాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. ఇంక ఇజ్రాయెల్ ప్రజలు ఎవ్వరు లేరు ఆ ప్రాంతంలో. ఎంత జరిగింది ఇదంతా. ఇజ్రాయెల్ ప్రజలు ఎవ్వరు లేరు ఆ ప్రాంతంలో. మొత్తం దోచుకెళ్ళిపోయి, అంటే చంపాల్సిన వాళ్ళని చంపేసి, ఎవరిని కనికరింపకుండా అందరినీ చంపేసి మిగిలిన వాళ్ళు ఏం చేశారు? బబిలోనికి బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఆ మందిరమును కూడా పాడు చేశారు, మందిరం నాశనం చేసేసారు. మందిరంలో ఉన్న పాత్రలన్నీ కూడా ఏం చేశారు? తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందండి? 18. మరియు బబిలోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి రాజు నిధుల్లోనిదేమి అధిపతుల నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబిలోనుకు తీసుకొని పోయాను. సో ప్రతి ఒక్కటి ఏది వదలలేదంట బబిలోను. అంటే ఇదంతా ఎవరు చేశారు? దేవుడు అనుమతి ఇచ్చారు చేయడానికి. ఎందుకంటే ప్రజలు పాపం చేస్తున్నారు. సో అన్య దేవతలను, విగ్రహాలను పూజిస్తే దేవుడు ఊరుకోరు. దేవుని కానిది ఏదైనా మనం ఆరాధిస్తే దేవుడు ఊరుకోరు. ఇప్పుడు మేమేం చేయట్లేదు బ్రదర్ అంటారు, కానీ చాలా మంది ఆరాధిస్తుంటారు, పూజిస్తుంటారు. ఏంటి?
లోక సంబంధమైన వాటిని. విగ్రహాలు అంటే విగ్రహాలే కాదు, మనకి దేవుని కంటే వేరేది ఏది నచ్చినా అది విగ్రహంతో సమానమే. కొంతమంది ఆస్తులను ప్రేమిస్తారు, కొంతమంది డబ్బులు ప్రేమిస్తారు, కొంతమంది హోదాను ప్రేమిస్తారు, కొంతమంది పవర్ను ప్రేమిస్తారు, కొంతమంది అన్ని అంటే దేవునికి సంబంధం లేనివి, లోక సంబంధమైనవి ప్రేమించినవన్నీ కూడా విగ్రహాలతో సంబంధమే. సో అటువంటి విగ్రహ ఆరాధనలో మనం ఉంటే, అటువంటి లోక సంబంధమైన వాటితో మనం సంబంధం కలిగి ఉండి ఇష్టపడి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తారు? ఆయన్ని కూడా తీసేస్తారు. అందుకే దేవుడు ఏం చేస్తారంట, ఆ రాజుని పంపించారు, బబులోను రాజుని. మొత్తం దోచుకెళ్ళిపోయాడు, దేవుని మందిరంలో ఉన్నవన్నీ కూడా దోచుకెళ్ళిపోయాడు, దేవుని ప్రజలను చంపేశాడు, మిగిలిన వాళ్ళు దోచుకెళ్ళిపోయాడు, అందరినీ తీసుకెళ్ళిపోయి బానిసలుగా పెట్టుకున్నాడు. మొత్తం ఏది మిగల్చకుండా ప్రతి ఒక్కటి కూడా దోచుకుని వెళ్ళిపోయినాడు. తర్వాత అదియు కాక దేవుని మందిరమును తగులబెట్టి, దేవుని మందిరం ఏం చేశారంటే బబులోను వాళ్ళు ఏం చేశారు? తగలబెట్టేశారంట. యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసి, నగరులన్నింటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని పాడు చేసిరి. పాడు చేసి ఖడ్గము చేత కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి. ఎంతకాలం దాసులయ్యారంట? అక్కడ రాస్తుంది పేరు 70 సంవత్సరంలో. 21లో రాస్తుంది చూడండి. ద ల్యాండ్ విల్ లై డిసోలేట్ ఫర్ 70 years. చదవండి ఇంకా. యెర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అదే కాదు, తన ముందు ఏమని రాస్తుందంటే the Lord had foretold through the prophet Jeremiah. చదవండి. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములు అనుభవించిన. సో ఎన్ని ఇయర్స్ అంట అలా ఉందా? పాడైపోయి 70 సంవత్సరాలు అండి. దీనివల్ల ఎలా జరిగింది? దేవుని ప్రజలు దేవుని వ్యతిరేకంగా ఉండడం. సో మొత్తం ఇజ్రాయెల్లో ఉన్న ఆ యొక్క దేవుని మందిరము పాడైపోయింది, దేవుని మందిరమును పడగొట్టిస్తారు, మొత్తం ఊరంతా ఏం చేస్తారు? కాల్చివేశారు, అందరినీ చంపేశారు. మిగిలిన వాళ్ళు ఏం చేశారు అంటే తప్పించుకొని పారిపోయిన వాళ్ళని ఏం చేశారు? పట్టుకొని బందీగా బబులోనికి తీసుకెళ్ళిపోయారు. దేవుని మందిరమును, దేవుని ఒక యెరూషలేము ఒక ప్రాకారమును, గోడని అంతా కూడా కూల్చివేసి మొత్తం ఆ ప్రాంతం అంతటిని ఏం చేశారండి? నాశనం చేసేశారు. నాశనం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలలో ఉన్నదంట? 70 సంవత్సరాలు. సో దేవుడు చూశారు 70 సంవత్సరాలు అయిపోయింది. ఆ ప్రజలకు బుద్ధి వచ్చింది. ఎక్కడ? బానిసలుగా ఉన్నప్పుడు. మంచిగా దేవుడు ప్రాంతాన్ని, మంచి మందిరాన్ని అన్ని ఇచ్చినప్పుడు బుద్ధి రాలేదు. కానీ ఎప్పుడైతే చనిపోయారో అందరూ కూడా, ఎప్పుడైతే బానిసలుగా వెళ్ళిపోయారో, ఎప్పుడైతే వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేస్తున్నారో అప్పుడే ఏం చేశారంట? గ్రహించి బుద్ధి తెచ్చుకున్నారు ప్రజలు. ఎన్ని సంవత్సరాలకి? 70 సంవత్సరాలకి. గ్రహించినప్పుడు దేవుడు మళ్ళీ ఏ విధంగా బబులోను ఒక రాజునే పంపించి అంతా దోచుకొని ఆ శిక్ష ఇచ్చారో అదే విధంగా దేవుడు ఇప్పుడు ఏం చేశారంట? అదే బబులోను రాజు, ఎవరా రాజు? సైరస్. చదవండి, 22 చదవండి. పారసీక దేశపు రాజైన కోరేష్, ఇంగ్లీష్ లో సైరస్ ఉండదు. కోరేష్ టైంలో సో నెబుకద్నెజరు, బెల్తెజరు, తర్వాత దర్యావేషు, తర్వాత కోరేషు. సో 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కోరేష్కి ఏం చేశారంట? చదవండి. మొదటి సంవత్సరమున యెర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. సో కోరేషు మనసు ఎవరు ప్రేరేపించారండి? కోరేషు మనసు ఎవరు ప్రేరేపించారు? చదవండి, ఇప్పుడు చదవరు కదా, మీరు చదివిందే. 22 చదవండి మళ్ళీ. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యెర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించారు. సో ఫస్ట్ 70 years బ్యాక్, 70 సంవత్సరాల క్రితము ఆ ప్రాంతాన్ని దోచుకోవడానికి, ఆ ప్రాంతాన్ని అంతా నాశనం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారంటే బబులోను రాజుకి? దేవుడు. ఎందుకంటే దేవుని ప్రజలు వ్యతిరేకించారు.
ఆ తర్వాత వీళ్ళు 70 years 70 సంవత్సరాలు మనసు మార్చుకొని వాళ్ళు బాధపడుతూ వాళ్ళు ఏడుస్తూ మమ్మల్ని కరుణించదేవా, మమ్మల్ని విడిపించదేవా, మేము చేసిన తప్పు చేశాము, ఉన్నప్పుడు మేము మిమ్మల్ని పట్టించుకోలేదు, మేము మీ అందు వ్యతిరేకంగా జీవించాం, విగ్రహాలు పూజించాం, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని తీసుకెళ్ళి మా ప్రాంతానికి అన్నప్పుడు మళ్ళీ ఎవరిని ఆ బబులోను రాజు అయిన కోరేష్నే దేవుడు ఏం చేశారంట, ప్రేరేపించారు. దేవుడే ప్రేరేపించారు, దేవుడే మనసు మార్చారు. దేవుడే మళ్ళీ ఏమని మనసు మార్చారు చూడండి, చదవండి. కోరేష్ మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ప్రకటన చేయించి ఇట్లు ప్రకటన చేయించిన. ఏంటో ప్రకటన? పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున సకల జన్ములకు వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీరు ఎవరు ఆయన జనములై ఉన్నారు వారు బయలుదేరవచ్చును. వారి దేవుడని యెహోవా తోడుగా ఉండును కాక. చూడండి, దేవుడు ఏం చేశారు, ఎవరైతే దోచుకుని వెళ్ళిపోయారో అదే ప్రాంతానికి చెందిన రాజుని దేవుడే ప్రేరేపించి ఏం చేశారంట, మీరు ఎవరైతే దేవుని బిడ్డలై ఉన్నారో వాళ్ళు బయలుదేరండి అని అవకాశం ఇచ్చాడు. అందరినీ వదిలేదు, అందరినీ విడిచిపెట్టలేదు. ఏం చెప్పాడు, మీరు ఎవరు దేవుని బిడ్డలై ఉన్నారో అంటే ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే పశ్చాత్తాపం పొందుకున్నారో, ఎవరైతే మారు మనసు పొందుకున్నారో, ఎవరైతే దేవుని వైపు ఉండాలి అనుకున్నారో, ఎవరైతే తప్పు చేసామని గ్రహించారో వారందరూ దేవుని బిడ్డలే. దేవుడు కావాలి అనుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు, తప్పు చేసామని గ్రహించిన వాళ్ళు దేవుని బిడ్డలు, మరి ఇంక తప్పు చేయకూడదు అనుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు. సో వాళ్ళందరూ బాధపడడం చూసి, అందరూ ఏడవడం చూసి దేవుడు ఏం చేశారంటే రాజు మనసు మార్చి, మీరు ఎవరైతే దేవుని బిడ్డలు అయి ఉన్నారో మీ ప్రాంతానికి, మీ రాజ్యానికి మీరు వెళ్ళండి, వెళ్ళి దేవుని మందిరమును కట్టుకోండి, మీరు దేవుని ఆరాధించుకోండి అని దేవుడే ఆ రాజు మనసుని ప్రేరేపించారు. సో వాళ్ళు పూజించే దేవుడు వేరు, కోరేష్, కానీ దేవుడే మనసుని ప్రేరేపించారు. సో దేవుడు ఎలాగైనా సరే చేయగలరు, ఎవరి మనసునైనా దేవుడు మార్చగలరు, ఎటువంటి వ్యక్తినైనా దేవుడు మార్చగలరు, దేవుడు శిక్షించగలరు, దేవుడు మరి తిరిగి కట్టగలరు. సో 70 సంవత్సరాలు బానిసలుగా పంపించారు దేవుడే, వీళ్ళు మారట్లేదండి, దేవుని ప్రజలే మారట్లేదండి. సో మనం కూడా దేవుని శిక్షించడం, మనం దేవుని శిక్షిస్తే అది పెద్ద వింతేం కాదు. మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు. నేను దేవుని పెట్టిన కదా, నేను 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 స్వయాన దేవుని కుటుంబంలో పెరిగిన వాడిని, నేను రోజు ప్రార్థన చేస్తాను, రోజు బైబిల్ చదువుతాను, ఇవన్నీ అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశారు, దేవుని గద్దించినప్పుడు వినకపోతే చూస్తారు దేవుడే అప్పగించేస్తారు. 70 years అయింది, 70 సంవత్సరాలు అయింది, మొత్తం యెరూషలేము అంతా కూడా నాశనం అయిపోయింది, మందిరం అంతా నాశనం అయిపోయింది, యెరూషలేము ప్రాకారం గోడ కూలిపోయింది, అంతా కాల్ చేశారు, మొత్తం నాశనం చేసిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఆ కోరేష్ అనే రాజుకి దేవుడు ప్రేరేపించి, మీరు ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వెళ్ళి మందిరమును కట్టుకోండి అని అవకాశం ఇచ్చారు. సో ప్రార్థన చేసినప్పుడు, తప్పును తెలుసుకున్నప్పుడు, దేవుని దగ్గర మోకరించినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మరొక అవకాశం దేవుడు మనకిస్తారు. సో ఎంత పాపము చేసినా దేవునికి వ్యతిరేకమైన కోపం వచ్చి దేవుడు ఏం చేస్తారు, చాలామంది చంపించారు, ప్రజలు చనిపోయారు బబులోను రాజు వచ్చినప్పుడు. సో అంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి కూడా దేవుడు ఏం చేస్తారంటే పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు మనసు మార్చుకొని అవకాశం దేవుడు ఇస్తారు. దేవుడు మాట్లాడుతున్నారు, ఒకవేళ నువ్వు పాపం చేసావని నువ్వు బాధపడుతున్నావు, ఒకవేళ నేను చేసిన పాపము దేవునికి అసలు ఇష్టం లేదని నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, కానీ దేవుడు అంటున్నారు, దేవుడు చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రార్థనని, ప్రతి ఒక్క కన్నీరుని, ప్రతి ఒక్క పశ్చాత్తాపముని దేవుడు లక్ష్య పెట్టేవారు, గమనించేవారు. మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తూనే ఉన్నారు. అటువంటి దేవుడు ఎలాగైతే సైరస్ రాజుకి, కోరేష్ రాజుకి అవకాశం ఇచ్చారో, మనసు మార్చారో, మళ్ళీ వెళ్ళి నీ దేవుణ్ణి, నీ మందిరాన్ని కట్టుకోండి, మళ్ళీ వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించండి అని అవకాశం ఇచ్చారో, అదే అవకాశం మళ్ళీ దేవుడు మనకు కూడా ఇవ్వచ్చు.
మళ్ళీ రండి నా దగ్గరికి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ రండి, నన్ను ఆరాధించండి, మీరు చేసిన తప్పును తెలుసుకోండి, మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి అనే అవకాశము దేవుడు ఇస్తున్నారు. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు గ్యాప్ మధ్యలో? 70 సంవత్సరాలు. మంచి ప్రాంతము, మంచి ఫర్టైల్ ల్యాండ్. దేవుడు ఇచ్చిన ప్రాంతం మంచిదే కాదు, ఆ ప్రజలకు ఇచ్చింది మంచి ఫర్టైల్ ల్యాండ్ అని దేవుడు చెప్పారు అబ్రహాంకి. కానాను దేశం ఇవ్వబోతున్నాను, మంచి ఫర్టైల్ ల్యాండ్, అన్ని మీకు పంట పొలాలు అన్నీ ఉంటాయి. మరి అంత మంచి ప్రాంతాన్ని 70 సంవత్సరాలు ఎవరు లేకుండా ఉన్నారంటే ఊరుకుంటారు ఎవరన్నా? పక్కన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏం చేస్తారు? ఆక్రమించరు. సో ఖాళీగా ఉంది మంచి ప్రాంతం, మంచి భూమి, పంటలు పండే భూమి, దేవుడు ఆశీర్వదించిన భూమి, వీళ్ళు ప్రజలు పాడు చేసుకున్నారు. కానీ ఆ భూమి అలాగే ఉంది కదా, దాని పవిత్రత, దాని మంచి ల్యాండ్, ఫర్టైల్ ల్యాండ్. సో అటువంటి ప్రాంతము 70 సంవత్సరాలు ఖాళీగా ఉంటుందా? ఉండదు. ఏం జరిగింది అయితే ఆ టైంలో? ఆ 70 సంవత్సరాలు ఏం జరిగింది ఆ ప్రాంతానికి? ఏం జరిగింది? సో మన ప్రాంతంలో మన లేకపోతే ఏం చేస్తారు? వేరే ఆక్రమించుకుంటారు. సో దేవుని ప్రజలు అక్కడ ఎవరూ లేరు, ఎందుకంటే అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? బానిసలుగా బెబిలోన్ ప్రాంతంలో ఉన్నారు. సో ఇప్పుడు దేవుని ప్రజలు కానీ వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అంటే దేవుని ప్రాంతంలో అన్య దేవుళ్ళని, అన్య దేవతల్ని పూజించే వాళ్ళు, దేవుని పూజించలేని వారు ఎవరో వచ్చి, దేవుని బిడ్డలు కాని వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో హ్యాపీగా స్థిరపడిపోయారు, హ్యాపీగా ఉంటున్నారు. అందుకనే వీళ్ళు ఏం చేశారు ప్రజలు చూడండి. ఇజ్రా 3వ అధ్యాయము, ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్. ఇజ్రా 3వ అధ్యాయము 3వ వచనం. ఇజ్రా 3వ అధ్యాయము 3వ వచనం. వారు దేశమందు కాపరస్తులైన వారికి భయపడుచు. చూడండి, వాళ్ళ ప్రాంతానికి వచ్చారు. సో ఆ రాజు ఏం చేశాడు? కోరేషు, వెళ్ళిపోండి మీ ప్రాంతానికి అని చెప్పాడు. మీరు ఎవరైతే దేవుని బిడ్డలో వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అందరూ వచ్చారు. ఇజ్రాయెల్ ప్రాంతానికి వచ్చారు, యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు టెంపుల్ కట్టాలి, మందిరం కట్టాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది చూడండి, మూడో వచనం. దేశమందు కాపరస్తులైన వారికి భయపడుచు. దేశమందు కాపరస్తులైన వారికి ఏంటంట? భయపడుచు. ఎందుకు భయపడ్డారండి? చెప్పండి. భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారు? భయపడుచు అని ఉంది అక్కడ బైబిల్లో. అంటే వాళ్ళందరూ ఎవరు? అన్యులు. వాళ్ళందరూ పూజించే దేవుళ్ళు ఎవరు? అన్ని దేవతలు. వీళ్ళు వచ్చి ఎవరిని పూజిస్తున్నారు? యెహోవా దేవుణ్ణి, ఆ ప్రాంతం ఇచ్చిన దేవుణ్ణి. సో వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి మందిరం కట్టించేస్తాం, మళ్ళీ యెరూషలేం మందిరము, అక్కడే మేము దేవుడిని పూజిస్తామంటే అవతల ఊరుకుంటారు? ఊరుకోరు? ఎవరు తెలుసు? ఊరుకోరు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంట? భయపడ్డారు. కానీ ఏం జరిగింది చూడండి. ఆ బలిపీఠము దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ఆపేశారా? భయపడ్డారు. వేరే ప్రాంతంలో ఉన్నారు, వేరే అన్ని ఉన్నారని ఆపేశారా? లేదు. ఏం చేస్తారంట? యథావిధిగా ఇంక ఎవరు వచ్చినా మాకు పర్లేదు, మా ప్రాణం మేము తప్పు చేసినప్పుడు పోయిన ప్రాణం ఇప్పుడు దేవుడి కొరకు మేము పోయినా పర్లేదు అని చెప్పేసి ఎవరికి వచ్చినా, వాళ్ళ అన్యులు అయినా, వాళ్ళు ఏమన్నా, ఎవరు బాబు నువ్వు అని అడిగారంట. వచ్చినప్పుడు మీరు ఎవరు ఏం చేస్తున్నారు ఇక్కడ? సడన్గా వచ్చేసి ఒక ప్రాంతంలోకి మందిరం కట్టేస్తామంటే ఎవరు ఊరుకుంటారండి? ఊరుకోరు. సో వాళ్ళ ప్రాంతం మనం వాళ్ళనుకోండి. ఎందుకంటే 70 years 70 సంవత్సరాలు స్థిరపడిపోయారు అక్కడ. ఒక రోజు కాదు, 5 రోజులు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు నుండి కొత్తగా వచ్చి మందిరం కడితే ఎవరు ఊరుకోరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే భయపడ్డారు, కానీ దేవుని పనిని ఆపలేదు. సో ఎప్పుడైతే మారు మనసు పొందుతారో, ఎప్పుడైతే మనసు మార్చుకుంటారో, ఎప్పుడైతే పాపం నుంచి బయటకు వస్తారో, ఎప్పుడైతే దేవుని దగ్గర మళ్ళీ తిరిగి వస్తారో వారికి ఏం కలుగుతుందంట? ధైర్యం. ఏం కలుగుతుందంట? ధైర్యం. అంటే పాపాన్ని ఎదిరించే శక్తి దేవుడిస్తారు, పాపాన్ని ఎదుర్కొనే ధైర్యం దేవుడిస్తారు. అన్ని జనులు అంటే ఎవరు? పాపం చేసిన వాళ్ళు. సో మారు మనసు పొందిన తర్వాత మన చుట్టూ ఎవరుంటారండి? ఎవరున్నారు ఆ చుట్టూ? అన్యులు. అంటే అన్య దేవతలను పూజించేవారు ఉన్నారు. సో మనం కూడా ఈ లోకంలో మారు మనసు పొందుకుంటే ఈ లోకంలో ఎవరుంటారు? మన చుట్టూ అన్యులు ఉంటారు. ఉన్నారని చెప్పేసి మన దేవుని పని ఆపేయాలా? ఆపకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆపలేదు. అన్యులు ఉన్నా, వాళ్ళు భయపెట్టినా, భయపడినా, వీళ్ళకంటే శక్తిమంతులైనా ఎవరు నమ్మారండి? వాళ్ళు దేవుని మాత్రమే నమ్మారు.
దేవుని పనికే ప్రాముఖ్యత ఇచ్చారు, దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నారు, దేవుని కొరకే వాళ్ళు జీవించారు. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు, మందిరాన్ని తిరిగి కట్టారు, దేవుని కొరకు స్థలమును కట్టారు, దివారాత్రులు ఉదయం రాత్రి ఏం చేశారంట, బలులు అర్పిస్తూ వచ్చారు, దేవుని పని చేస్తూనే వచ్చారు. సో మనస్సు మారినప్పుడు ఎన్ని అడ్డంకాలు వచ్చినా, చుట్టూ ఎంత అన్యులున్నా, ఎంత పాపం జరిగినా, తప్పు చేసే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నా సరే మనం ఏం చేయగలుగుతాం, దేవుని కొరకు జీవించగలుగుతాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి లైఫ్లో. నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానండి, కానీ చుట్టుపక్కల వాళ్ళు అస్సలు కరెక్ట్ వాళ్ళు కాదు, నా చుట్టుపక్కల రాకున్నారు, నేను కరెక్ట్గా ఉండగలను అనుకోవచ్చు. నా చుట్టుపక్కల వాళ్ళు మంచివాళ్ళు అయితే నేను మంచివాడిని అవ్వగలను, కానీ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయితే నేను అలాగ మంచివాడిని అవ్వగలను అనుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు ప్రజలు చేసింది ఏంటి, మారు మనసు పొందిన తర్వాత శక్తిని దేవుడు ఇస్తారు, ధైర్యాన్ని దేవుడు ఇస్తారు. చుట్టూ ఎంత భయంకరమైన పాపం జరిగినా సరే దేవుని మయంపరచగలిగిన మనసుని దేవుడు ఇస్తారు. సో అదే చేశారు ఆ ప్రజలు. సో మళ్ళీ ఏం చేశారు, ఆ మందిరాన్ని తిరిగి కట్టారు. ఇంకా మందిరం స్టార్ట్ చేయలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆరాధన బలి అర్పించడం అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. ఎలా ఒకలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ సపరేట్ కట్టి స్టార్ట్ చేసి మందిరాన్ని కట్టడం మొదలు పెట్టారు. ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ధైర్యాన్ని దేవుడు ఇచ్చారు. మళ్ళీ అటువంటి బానిసత్వం మాకొద్దు అని తెలుసుకునేలా దేవుడు ఏం చేశారు, 70 సంవత్సరాలు ఉంచారు. సో మనం ఎప్పుడైతే ఇంక నేను పోవే, నాకు ఏ పాపం వద్దు, ఏ కష్టం వద్దు, నాకు దేవుడే కావాలి అని అనిపించేంత వరకు దేవుడు ఏం చేస్తారండి, మనకి కష్టాన్ని ఇస్తారు. సో 70 years ఉంటేనే కానీ వాళ్ళ బుద్ధి రాలేదు. 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటేనే కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. మళ్ళీ తిరిగి తప్పు చేయకుండా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మందిరాన్ని కట్టే మనసు వాళ్ళకి రాలేదు. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. సో ఎంతకాలం మనం బానిసలుగా ఉండాలి అనేది దేని బట్టి డిపెండ్ అవుతుంది, ఎంతకాలం మనం కష్టపడతాం, ఎంతకాలం మనం కష్టాల్లో ఉంటాం అని దేని బట్టి డిపెండ్ అవుతుందంటే, మనం ఇంకా దేవుడే కావాలి కష్టమైనా సరే అనే మనసు మనకు కలిగినంత వరకు దేవుడు మనల్ని శిక్షిస్తూనే ఉంటాడు. సో ఇంక దేవుడే కావాలి నాకు. సో చుట్టూ ఎవరున్నా సరే, చుట్టూ పాపం ఉన్నా సరే, చుట్టూ సాతాను ఉన్నా సరే, నేను దేవుని కొరకే జీవిస్తాను, ఏదేమైనా సరే దేవుని కొరకే బతుకుతాను అనే మనస్సు కలిగినంత వరకు మనకి విడుదల రాదు. ఎప్పుడైతే ఆ మనసు కలిగిందో దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి విడుదల ఇచ్చారు 70 సంవత్సరాల తర్వాత. సో మనం కూడా దీన్ని సాదృశ్యంగా తీసుకోవాలి. దేవుని మందిరాన్ని కట్టాలంటే, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలంటే, కూలిపోయినా కాలిపోయినా నాశనం అయిపోయినా దేవుని యొక్క ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టాలంటే మనము తిరిగి రావాలి. అందరూ పాపం చేసిన వాళ్ళు అని బైబిల్లో సెలవిచ్చారు దేవుడు. మారు మనసు ఖచ్చితంగా పొందాలి. పుట్టినప్పుడు ఎవరు కూడా మారు మనసుతో పుట్టరు, తిరిగి మళ్ళీ జన్మించాలని బైబిల్లో ఉంటుంది. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి మళ్ళీ జన్మించాలి. అదే మారు మనసు, అదే కొత్త జీవితము. సో వీళ్ళు మళ్ళీ జన్మించారు, ఎవరో ప్రజలు 70 years తర్వాత తిరిగి వచ్చారు. సో మారు మనసు ప్రతి ఒక్కరూ పొందాలి. పొందిన తర్వాత దేవుని కొరకు జీవించాలి. దేవుడు అవకాశం ఇస్తున్నారు ప్రతి ఒక్కసారి మనందరికీ కూడా. సో 70 years తర్వాత మారు మనసు పొందారు. మనం కూడా ఎప్పుడు పొందుతాం అనేది దేని బట్టి డిపెండ్ ఉంటుంది, మన మనసు ఎప్పుడు మారుతుందో అప్పుడు డిపెండ్. సో ఈ రోజు నీ హృదయాన్ని విరగొట్టుకొని బద్దలు కొట్టుకొని, దేవా నేను చేసిన తప్పు, మళ్ళీ ఇంక తప్పు చేయను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరున్నా సరే మీ కొరకు జీవిస్తానని అనుకుంటే ఈరోజు దేవుడు ఏం చేస్తారు, శక్తిని ఇస్తారు, ధైర్యం ఇస్తారు. నీ లక్ష్యాన్ని నువ్వు పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేస్తారు. ఏంటి ఆ లక్ష్యం? వాళ్ళకి మందిరం కట్టాలి. ఏంటి వాళ్ళ లక్ష్యము? దేవుని ఆరాధన మొదలెట్టాలి. సో లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే, ఆ శక్తి కావాలంటే, ఆ బలము కావాలంటే, ఆ తోడు కావాలంటే ఏం కావాలి మనకి? మారు మనసు కావాలి. మారు మనసు కావాలి. సో ఆ విధంగా జరుగుతుంది. సెకండ్ తిమోతి చాప్టర్ 2 చివరిగా, 2 తిమోతి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వినువారిని
చెరుపుటకే గాని ఉమ్, మరి దేనికి పనికిరాని మాటను గూర్చి ఉమ్. వాదము పెట్టుకొనవద్దని. సో దేవునిలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క పని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దాంట్లో ఏంటంటే మనుషులు ఏం చేయాలంట, వినువారిని చెరుపుటకే గాని ఉమ్, మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి దేనికి పనికిరాని మాటల గూర్చి వాదము పెట్టుకొనవద్దని వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఈ ఇస్తూ సంగతులను వారికి జ్ఞాపకము ఈ చేయు. సంగతులను వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. సో కొన్ని విషయాలు ఏంటంటే దేవుని కొరకు పనిచేస్తున్న వాళ్ళు, దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు మారు మనసు పొంది ఇక దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి అనుకున్న వారు కొన్ని విషయాలు చేయాలి. ఏంటో కొన్ని విషయాల్లో కొన్ని అంటే పనికిరాని విషయాల కొరకు మనం ఏం చేయాలంటే వాదన చేసుకోకూడదు. పనికిరాని విషయాలు, అవసరం లేని విషయాలు, దేవునికి సంబంధం లేని విషయాలు, దేవునికి ఉపయోగం లేని విషయాల గురించి మనము ఎప్పుడు కూడా వాదన చేయకూడదు అని అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. ఆ రోజు ఆ ప్రజలు చుట్టుపక్కల ఎవరున్నా సరే, ఎవరు అన్యులు ఉన్నా సరే, దేవునికి వ్యతిరేకమైన ఉన్నా సరే, వాళ్ళకి వాళ్ళే దేవుని కనపరచాలి అని ఆలోచించుకున్నారు. దేవుని కనపరిచారు. మందిరాన్ని కట్టడానికి, బలి అర్పించడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళకి వాళ్ళే, ఎవరికి వాళ్ళే ఏం చేయాలంట, దేవుని మయంపరచడానికి ఆలోచించాలి. అంతేగాని ఎవరో వచ్చి మనం ప్రోత్సహించరు, ఎవరో వచ్చి మన దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళరు. సో ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళే మారు మనసు పొందుకోవాలి, ఎవరికి వాళ్ళే దేవుని తెలుసుకోవాలి. దేవుని మందిరాన్ని వాళ్ళకి వాళ్ళే శరీరమైన దేవుని మందిరాన్ని కట్టుకోవాలి, మనసును కట్టుకోవాలని మాట్లాడుతున్నారు. తర్వాత అపవిత్రమైన ఒట్టి మాటలకు ఒట్టి మాటలకు విముఖుడనై ఉండుము. ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు అంటే పనికిరాని మాటలు. ఆ మాటలందు మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు, మనం వాదించకూడదు, దూరంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. సో మాటలకు దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనే విషయాన్ని దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నారు. సో అవసరం లేని వాటికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నారు. తర్వాత అట్టి మాట్లాడేవారు ఎక్కువగా భక్తిహీనులు. మరీ చూడండి, అటు విధంగా మాట్లాడిన వారు ఏమవుతారంట, మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారంట. సో భక్తిగా ఉండాలనుకుంటే, దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటే, దేవునికి ఇష్టకరంగా ఉండాలనుకుంటే, దేవుని పాత్రలుగా వాడబడాలనుకుంటే, దేవుని కొరకే జీవించాలనుకుంటే పనికిరాని మాటలన్నీ కూడా ఏం చేయాలంట, మాట్లాడకూడదు. అసలు ఆ టాపికే రాకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడితే ఏమవుతుందంటే మన భక్తి, ఉన్న భక్తి కూడా ఇంకా పోతుందంట, ఇంకా భక్తిహీనులా మనం మారిపోతాం. తర్వాత వారి మాటలు ప్రాకును. చూడండి, మాటలు మనం తప్పు మాట్లాడతాము, రైట్ మాట్లాడతాం, మన మాటలు ఏమవుతాయంట, అన్ని కూడా స్ప్రెడ్ అవుతాయి. వారిలో ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసము చెరుపుచున్నారు. సో సత్యము విషయము తప్పిపోయారు, వాళ్ళు తప్పు మాటలు మాట్లాడుతున్నారు, పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం ఏమైందంటే వేరే వాళ్ళు చెరుపుచున్నారు. సో ఆ విధంగా మనం మాట్లాడితే దాని వల్ల ఉపయోగం ఏంటి, ఏమీ లేదు. దాని నష్టం ఏంటి, మంచి వాళ్ళు కూడా ఏమవుతారంట, తప్పుగా మారిపోతారు. సో మనం మాట్లాడిన మాటలు బట్టి మన లైఫ్ ఉంటుంది, తర్వాత పక్కన లైఫ్ కూడా డిపెండ్ అవుతుంది. సో పనికిరాని మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, దూషించే మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు, తప్పు మాటలు మనం మాట్లాడితే నాశనం అయిపోయింది. మనమే, మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాశనం అయిపోతారు అని అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తాం. తర్వాత అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అననది. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవను. అందుకే ఆ ప్రజల్లో ఆ కౌరేష్ రాజు ఏమన్నాడు, మీలో ఎవరైతే దేవుని బిడ్డలో వాళ్ళే వెళ్ళండి, మీ దేవుని దగ్గరికి మందిరము కట్టుకోండి, ఆరాధించుకోండి అని చెప్పాడు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు, ద లార్డ్ నోస్ దోస్ హూ ఆర్ హిస్. అంటే ఆయన ప్రజలు ఎవరో, ఆయన బిడ్డలు ఎవరో ఎవరికి తెలుసు అంట, దేవునికి తెలుసు. సో మనం అనుకున్నా సరే దేవుడు అనుకోవాలి, ఈ నా బిడ్డ అని మనం అనుకుంటాం, నేను దేవుని బిడ్డని. కానీ దేవునికి ఏమంటున్నారు, నువ్వు అనుకోవడం కాదు బాబు, నువ్వు నా బిడ్డవా, నేను అనుకోవాలి నువ్వు నా బిడ్డవా. అందుకని దేవుడు మాట్లాడుతున్నారు, లార్డ్ నోస్, నాకు తెలుసు నా బిడ్డలు ఎవరో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు.
నా ప్రజలెవరో నాకు తెలిసిన మాట్లాడుతున్నారు. మనమే అనేసుకుంటాం చాలాసార్లు, నేను దేవుని బిడ్డని, నేను దేవుని ప్రవక్తని, నేను దేవుని ఒక ప్రార్థన చేస్తాను, నేను ప్రియమైన బిడ్డను దేవుడిని, నేను చాలా ఇష్టమైన బిడ్డను దేవుని. మనం అనుకుంటే సరిపోదంట. దేవుడు ఏమంటున్నారు? దేవుడు అనుకోవాలి మన గురించి. అందుకనే కొరేష్ రాజు ఏమన్నాడు? మీలో ఎవరైతే దేవుని బిడ్డలని మీరు అనుకున్నారు వెళ్ళనంటే వాళ్ళు అనుకున్నారు దేవుడు. అందుకనే కొంతమంది తీసుకొచ్చారు, కొంతమంది తీసుకురాలేదు, కొంతమంది రాలేదు, అక్కడే ఉండిపోయారు, కొంతమంది తర్వాత వచ్చారండి కొంతమంది. అందరూ రాలేదు ఆ రోజు. అందుకని దేవుడు మాట్లాడుతున్నారు, మాట జాగ్రత్త, మాట బట్టే మనం నాశనం అవుతాం, మనతో పాటు ఉన్న వాళ్ళు నాశనం అవుతారు అని మాట్లాడుతున్నారు. సో మీరు అనుకోకూడదు మీరు దేవుని బిడ్డలని, దేవుడు అనుకోలే ఈమె నా బిడ్డ, ఇతను నా బిడ్డ అని దేవుడు అనుకునేలాగా మనం జీవించాలి అని అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రకయు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. గొప్ప ఇంటిలో ఏముంటాయంటే బంగారం మాత్రం ఉండదు, అన్నీ ఉంటాయండి. బంగారం ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, బ్రాంజ్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, చెక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గొప్ప ఇల్లు అంటే దీంట్లో బంగారం విలువైన అన్నీ ఉంటాయంట. దేవుని యొక్క ఇల్లులో ఎవరు ఉంటారు? బంగారమే కదా, అందరూ ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అడుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు. దేవుని అందరి స్థలం ఒకటే దేవుని సన్నిధిలో. అదే గొప్ప ఇల్లు. ఈ ఇల్లు మనం గొప్పది కాదు, మనం ఉంటున్న ఇల్లు ఈ లోకంలో గొప్పది కాదు. దేవుడు ఇచ్చిన ఇల్లు గొప్ప ఇల్లు. ఆ గొప్ప ఇల్లులో డబ్బుతో సంబంధం లేదంట, మనసుతోనే సంబంధం. ఎవరికి ఎక్కువ మనసు ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు దేవుని సన్నిధిలో. సో అందరికీ స్థానం ఉందంట దేవుని గొప్ప ఇల్లులో. ఈ ఇల్లులో ఎవరికి స్థానం ఉంటుంది? లోకంలో డబ్బున్న వాళ్ళకే స్థానం ఉంటుంది. కానీ దేవుని ఇల్లులో, దేవుని యొక్క గొప్ప ఇల్లులో ఎవరికి స్థానం ఉంటుందంట? మనస్సు గొప్పదైన వాళ్ళకి, దేవుని యందు జీవించిన వాళ్ళు, భక్తి కలిగిన వారికే గొప్పవాళ్ళు దేవుని సన్నిధిలో. సో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల మనుషులు, గొప్పవాడు అవనివ్వండి, డబ్బువాడు ఎవడున్నా సరే దేవుని స్థానంలో అందరూ ఉంటారని దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఎవడైనను వీటిలో చేరక తను తను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే నుండి. సో ప్రతి ఒక్కరు వాడబడతారంట దేవుని సన్నిధిలో. సో గొప్పవాడు అవనివ్వండి, ఇదవనివ్వండి, అదవనివ్వండి, దేవుని యొక్క ఇంటిలో అందరూ ఉంటారు. అందరూ కూడా టైం వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి వాడబడతారు అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత యవనేషుల నుండి పారిపోము, పవిత్ర హృదయమునై ప్రభువునందు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. తర్వాత నేర్పలేని మూడుల ఉత్కారములను జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సో జగడమును పుట్టించును అనే విషయాలన్నీ కూడా విసర్జించుము. తర్వాత సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయును. అందువలన శాతాను తన ఇష్టము చెప్పిన చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని వేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అంటే వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. సో దేవుని పని చేసే వాళ్ళు, దేవుని బిడ్డలైన వారు ఏం చేయాలంట? మస్ట్ నాట్ క్వారల్. వాళ్ళు జగడం ఆడకూడదు, మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మస్ట్ నాట్ క్వారల్, హీ మస్ట్ బి కైండ్ టువర్డ్స్ ఆల్. అందరి చేత ఎలా ఉండాలంట? శాంతి కలిగిన వాడై, మంచి పర్సన్గా, పేషెంట్ టీచర్లా ఉండాలంట. సో దేవుని బిడ్డలు మనందరం కూడా ఎవరు? అందరికీ సాక్ష్యమే. మనందరూ కూడా దేవునికి సాక్ష్యం. సో మనం చూసి అందరూ నేర్చుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే గొడవలు ఆడకూడదంట, ఫైట్ చేయకూడదంట, మాటలు జాగ్రత్తగా ఉండాలంట, ఓర్పు సహనం కలిగి ఉండాలి అని అక్కడ మాట్లాడుతున్నాం. తర్వాత 25 సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన శాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని వేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కీడును సహించువారుగా ఉండాలంట. ప్రతి ఒక్కరు ఓర్పు సహనం కలిగి ఉండాలి.
కీడును సహించే వరకు ఉండాలి దేవుని బిడ్డలు మనం అందరం కూడా. దేవుడు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా కీడును సహించి ఓర్పు సహనం కలిగి దేవునికి ఇష్టకరంగా మారు మనసు పొంది మన మాట తీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని దేవుని పనిని దేవుని మందిరంలో కట్టుకోవాలి. సో మారు మనసు పొందిన మనల్ని దేవుడు మళ్ళీ పిలుస్తున్నారు. ఎలాగైతే ప్రజల్ని పిలిచారో 70 years తర్వాత మళ్ళీ మనల్ని కూడా పిలుస్తున్నారు. ఖచ్చితంగా రెండోసారి మనం జన్మించాలి, తిరిగి మనం జన్మించాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా జీవించుకోవాలి. జన్మించిన మనము ఈ విధంగా జీవిస్తూ దేవుని మందిరం కట్టుకుంటూ ఎన్ని చుట్టుపక్కల ఎన్ని అడ్డంకాలు వచ్చినా, అన్యులున్నా, ఎవరున్నా సరే భయపడకుండా, ప్రజలలో భయపడకుండా దేవునికి మందిరం కట్టడానికి ప్రయత్నించారు. దేవుని యొక్క సాక్రిఫైసెస్, సమర్పణలు కూడా ఇవ్వడానికి వాళ్ళు మొదలుపెట్టారు. ఆ విధంగా మనం కూడా మొదలుపెట్టి దేవుని బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించిన తర్వాత ఆమేన్. మనం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే మహిమనంతా పొందుతున్నారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యమును మేము విన్నాం తండ్రి. విన్న వాక్యమును మేము అనుసరించి మా జీవితంలో అప్లై చేసుకొని మీ సాక్షులుగా బిడ్డలుగా జీవించడానికి మా అందరూ మీ కృపను మా అందరికీ దయచేసి, చూస్తున్న ప్రతి ఒక్కరూ, వింటున్న ప్రతి ఒక్కరికి మహిమగంతా మీరే దయచేసి మీరే మహిమగంతా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పాట పాడుకుంటూ దేవునికి సమయంలో కానుకలు సమర్పించుకుందాం. మన్నించుమా 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 దేవా మన్నించుమా, మాట తప్పాను నిన్ను మరిచాను, కాదనకనన్ను గావుమా కాదనకనన్ను గావుమా, మన్నించుమా 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 దేవా మన్నించుమా, ఆదాము పాపమును క్షమించినావే, మరణ పాశాశనము రద్దు చేసినావే, ఆదాము పాపమును క్షమించినావే, గణపతి ఆదామై కీర్తించినావే, ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా, ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా, మన్నించుమా 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 దేవా మన్నించుమా. కానుకల నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కానుకలు వేస్తారో చేసిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి. ప్రతి ఒక్క తండ్రి వారి ఆలోచన తలంపుని చేసే ప్రతి పనిని బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ కానుకలు కూడా మీ కొరకు వాడబడడానికి, మీ సువార్త కొరకు వాడబడడానికి మీ కృపను చూపించి మీరే నడిపించి మీరే మహిమగా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆధారం అదేవిధంగా మార్నింగ్ 9 o'clock ఆరాధన అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా అలాగే పాటల ద్వారా ఆరాధనలో మీరు మాతో ఉన్నారు తండ్రి, నడిపించారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ సభ్యులు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళని ఎవరైతే ఆన్లైన్ చూస్తున్నారో అందరి బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమయంలో ప్రత్యేకంగా తండ్రి
వచ్చిన వాటిని బట్టి అలాగే అంకుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అంకుల్ బట్టి అలాగే సువార్త ప్రకటించడానికి పడుతున్న ప్రయాసం బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సువార్త ప్రకటిస్తుండగా దూరం వెళ్తుండగా సహాయం దయచేయండి. మీరు తోడుగునండి. అక్కడ మీ వాక్యం విత్తుబడి తండ్రి అనేకులు రక్షింపబడేలా మీరే వాడుకోమని అడుగుతున్నాం. తండ్రి ఏ విధమైన తండ్రి అనారోగ్యం లేకుండా తోడుగుండి శక్తినిచ్చి బలంగా వాడుకోండి. తండ్రి నేను ఆంటీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆంటీ కూడా ఆరోగ్యం శక్తినివ్వండి. ప్రతి పనిలో ప్రతి విషయంలో తోడుగుండి శాంతి సమాధానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. నన్ను తండ్రి జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మనం బ్రదర్ని బట్టి ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం. సహాయం దయచేయండి. మాకు ఏదైతే అవసరం ఉందో సమస్తం మీకు తెలుసు. మీరే తండ్రి దయచేయండి, నడిపించండి, బలపరచండి. నన్ను తండ్రి ప్రకాశం బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆరోగ్యం శక్తినివ్వండి, బలంగా వాడుకోండి. మనం చేసే ప్రతి పని బ్లెస్ చేయండి. తండ్రి ఇంకా మీ కొరకు సువార్త ప్రకటించి అనేక మందిని మీ వైపు ఆకర్షించడానికి కృపణించి నడిపించమని అడుగుతున్నాం. తండ్రి నన్ను తండ్రి నాణ్యం బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ఫ్యామిలీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆరోగ్యం శక్తినివ్వండి, జ్ఞానం ఇవ్వండి, శాంతి సమాధానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. నన్ను తండ్రి సుజాత ఆంటీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి పవనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆరోగ్యం శక్తినివ్వండి, జ్ఞానం ఇవ్వండి, ప్రతి పనిలో ప్రతి విషయంలో తోడుకుండి నడిపించమని అడుగుతున్నాం. తండ్రి నన్ను తండ్రి జోసన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ఫ్యామిలీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీన్ని కూడా దీవించండి, బలపరచండి, జ్ఞానం శక్తినిచ్చి నడిపించండి. నన్ను తండ్రి ఆంటీ వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అలానే బంధువులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి అనారోగ్యంతో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆరోగ్యం శక్తినివ్వండి తండ్రి. పేరు పెట్టి చెప్పండి. ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మిమ్మల్ని తెలుసుకుని అందరూ కూడా మీ కొరకై సాక్షులుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. కింద ఇంట్లో మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానం శక్తినివ్వండి, తోడుగుండి నడిపించండి, బలపరచండి. అలానే తండ్రి సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సంఘాన్ని బలపరచండి, దీవించండి. ఎవరైతే రావాలో ఎవరైతే వెళ్ళాలో ప్రతి ఒక్కరిని మీరు నిర్ణయించి మీరు తీసుకురండి. మీరు వాక్యం మాట్లాడుకోండి తండ్రి. మాట్లాడి కావాల్సిన జీవవారం దయచేసి తండ్రి శక్తితో నింపబడి మారు మనసుతో జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. తండ్రి అమ్మను మనం ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం శక్తినివ్వండి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆ జలుబు అలానే ఆ ఫీవర్ నుంచి విడుదల దయచేయండి, నీరసం నుంచి విడుదల దయచేయండి, కంప్లీట్ స్వస్థత దయచేయండి తండ్రి. అలాగే ఇంకా ఏవైతే చేయాలో తండ్రి ప్రతి ఒక్కటి కూడా మీరే నిర్ణయించండి. మీరే సమయం చూపించి మీరే మార్గం చూపించి నడిపించి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా బలంగా వాడుకోమని అడుగుతున్నాం. అలానే తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానం శక్తినివ్వండి, తోడుకునండి, మీ చిత్తం నెరవేర్చి మీరే మహిమకంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అంటే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞానం శక్తినివ్వండి, ఇంకా బలంగా వాడుకోండి. ప్రతి విధాన బంధుకులను చూడిపించండి, మీరే తోడుకునండి తండ్రి. ఇంకా బలంగా నడిపించి మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నన్ను తండ్రి ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మీ యొక్క జ్ఞాన శక్తినివ్వండి, మీ వాక్యం తెలుసుకొని గ్రహించి అంటే మీ కొరకే జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాను. అలాగే ఇంకా తండ్రి ఇంత పక్కన ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఉన్న ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి తండ్రి శాంతి సమాధానం ఇచ్చి వాక్యం ద్వారా బలపడి మీ వాక్యం చెప్పని నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, ఎవరైతే ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో, ఎవరైతే తండ్రి కష్టాల్లో నష్టాల్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిండి లేకుండా బాధపడుతున్నాం, క్లైమేట్ తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరే దీవించండి. వాళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకొని నూతన జీవితాన్ని పొందుకొని శక్తిని పొందుకొని జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే దేశాన్ని రాష్ట్రాన్ని పాలించే ప్రతి ఒక్క నాయకుడి గురించి ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానం దయచేయండి, మంచిగా పరిపాలించి మంచి శాంతి సమాధానం మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకెవరైతే మర్చిపోయింటే ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరే దీవించి నడిపించి బలపరిచి మహిమఘనత మంద ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ బామీదా వర్షింపజేయుమిసా
అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్.